నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్కి అందరూ ఫేస్ చేస్తున్న సమస్య, ఎవరినైనా ఒక గురువు గారిని మీలాంటి వారిని సార్ నాకు పలానా ప్రాబ్లం ఉందంటే పలానా దానం ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. నేను గుడికి వెళ్ళి దానం ఇద్దాము అంటే ఎవరూ తీసుకోకుండా అక్కడ పెట్టేసి, చాలా వరకు కొంతమంది ఎక్కడో తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు సార్. మాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి. అవును, అలా అక్కడ పెట్టేసి వెళ్ళిపోతే వస్తున్న ప్రతిసారి వస్తున్న డౌట్ ఏంటంటే అది దానం ఇచ్చినట్లేనా? ఓకే, మంచి ప్రశ్న అండి. ఓకే, నేను దీన్ని మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి దాని తర్వాత దానికి ప్రాసెస్ చెప్తానమ్మా. ఏమి లేదమ్మా, ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక అకౌంట్ ఉంది అనుకోండి, ఏ స్టేట్ బ్యాంక్లోనో ఐసిఐసిఐ ఎక్కడో మొత్తం మీద ఒక బ్యాంకులో అకౌంట్ ఉంది. మీరు డబ్బులు తీసుకెళ్ళి అకౌంట్లో వేయాలంటే ఏదో ఆ బ్యాంకులో ఏదో మూలన పెట్టేసి వచ్చేస్తాను అకౌంట్లోకి వెళ్ళిపోద్దని ఎవరైనా అనుకుంటారు. అసలు అట్లా వెళ్తుందా మన అకౌంట్లోకి? మూలన పెట్టేసి వెళ్తే వెళ్ళదు కదా, ఖచ్చితంగా వెళ్ళదు. ఏం చేస్తాం, క్యాష్ ఎవరైతే అక్కడ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకి ఇచ్చి మన అకౌంట్ నెంబరు, మన ఫోన్ నెంబరు, పేరు అన్నీ రాసి వాళ్ళు స్టాంప్ వేసి ఒక రిసిప్ట్ తీసుకొని వస్తాం. అప్పుడు కానీ మన అకౌంట్లోకి ఆ మనీ డిపాజిట్ అవుతుంది. ఒక 10,000 డిపాజిట్ చేసుకోవాలనుకుంటే. అంతేగాని బ్యాంకులో ఎక్కడో దగ్గర మూలన పెట్టాం కానీ వాళ్ళు ఇది ఏందే అనుకుని తీసుకెళ్ళి లోపల వేయడం జరగదు ఆ డబ్బుల్ని కదా. అట్లాగే మనం ఒక దానం ఇచ్చేటప్పుడు ఒక మంత్రం చదువుతారు. చదివి మీరు ఏ పర్పస్ మీద ఇస్తున్నారు, మీ నక్షత్రం ఏంటి, మీ గోత్రం ఏంటి, మీ పేరేమిటి, మీకోసం ఇస్తున్నారా, మీ పిల్లల కోసం ఇస్తున్నారా, లేకపోతే మీ హస్బెండో వైఫ్ కోసం ఇస్తున్నారా, మీ తల్లిగారి కోసం, మీ తండ్రి కోసం, వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్య ఉందా, ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్నారా, ఏంటి సమస్య ఏమిటి అని చెప్పి తెలుసుకొని ఆ సమస్య తీరాలి, ఈ దానం నేను తీసుకుంటున్నందుకు ఆ సమస్య తీరాలి అని ఈ యొక్క పురోహితుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ మంత్రాన్ని చదివి ఇవ్వాలి, తీసుకోవాలి. దాన్ని వాళ్ళేమో ఇస్తారు, వీళ్ళు తీసుకోవాలి. తీసుకునేటప్పుడు కూడా ప్రతిగృహ్యతాం అని వాళ్ళంటే ప్రతిగృహ్యామి అని ఈ తీసుకునే వ్యక్తి అనాలి, అని ఆశీర్వదించాలి. మళ్ళీ చక్కగా ఆశీర్వాదం చేయాలి. అప్పుడు వాళ్ళకి ఆ దోషం పోయినట్టు. మరి ఏమవుతుందండి ఈ దోషం అంటే, ఈ తీసుకున్న వ్యక్తికి వస్తుందండి ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. నేను ఎవరి పట్ల పక్షపాతంగా చెప్పను. అందుకని దక్షిణ ఇస్తారు దానికి. అంటే ఏమిటి, ఎందుకు దక్షిణ ఇవ్వాలి? మరి ఈయన కూర్చొని గాయత్రి చేసుకోవాలి. కనీసం ఒక 2 గంటల సేపు అయినా గాయత్రి చేయాలి. గాయత్రి చేసుకుంటే ఆయన దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయినటువంటి దోషం దగ్ధమైపోతుంది. ఈయన దగ్గర కూడా ఏముండదు, తీసుకున్న పురోహితుడి దగ్గర కూడా ఏముండదు. కానీ తీసుకున్న వ్యక్తి గాయత్రి చేయకపోతే అది ఈయన అనుభవించాలి. ఓకే, అందుకని భయపడి తీసుకోరు. అమ్మో నేను ఆ కర్మ నేను ఎక్కడ అనుభవించాలని చెప్పి తీసుకోరు. కానీ నిజంగా ఒక వ్యక్తి ఒక ధర్మంలో పుట్టినప్పుడు ఆ ధర్మం తగ్గట్టుగా, ఆ కర్మ తగ్గట్టుగా ఆ వ్యక్తి చేయాలి. నేను చేయనండి దోషం అంటాను నేను. ఇప్పుడు మిలిటరీలో జాయిన్ అయ్యాడు మనిషి, అక్కడికి వెళ్ళి బార్డర్ దగ్గర కూర్చుని అమ్మో ఏంటి మనిషిని చంపాలా, అమ్మో హింస మహాపాపం కదా అంటే, నీ ధర్మం అది. హింస మహాపాపం అయితే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని యుద్ధం చేయమని ఎందుకు చెప్తాడు? క్షాత్రధర్మం అది. క్షాత్రధర్మం పరంగా అవతల వ్యక్తిని శత్రువుని చంపడం దోషం కాదు. ఏమండి, వేదం మనకి హింస పాపం అని చెప్పిందండి, మరి వేదం చెప్పింది తప్ప అంటే, వేదం అది చెప్పింది, ధర్మం పాటించమని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. కాబట్టి ఆ ధర్మంలో ఉన్న వ్యక్తి, మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో ఆ ధర్మ సంబంధంగా అది ఎలా ధర్మమో, ఇక్కడ ఒక పురోహితుడిగా జన్మించి నేను దానం తీసుకోను అనడం కూడా అంతే తప్పు. అలా అనకూడదు. దానం ఇవ్వాలట, తీసుకోవాలట పురోహితుడు. ఓకే, అంటే ఇతను ఆశీర్వదించకుండా ఇప్పుడు మీరు చెప్పిన మంత్రం అది వర్తించదు, జస్ట్ తీసుకున్నా కూడా అస్సలు 1% కూడా పనిచేయదు. ఓకే, పనిచేయదు అస్సలు, అంటే అసలు పనిచేయదు. గుర్తుపెట్టుకోండి. ఎట్లా పనిచేస్తుంది? మీరు ఎలా తీసుకున్నారు? ఏముంది, ఎవరికి వారు ఏదో ఒకటి ఇస్తారు. ఇప్పుడు టీ ఇచ్చారు, ఇంకోటి ఏదో ఇస్తున్నాం మనం, అది వెంటనే దానం కిందకి వెళ్ళిపోతుందా? వెళ్ళదు కదా. అయితే మామూలుగా ఇలా ఇచ్చారనుకోండి, ఇది ఎలా పనిచేస్తుంది కూడా చెప్తాను. అంటే ఇచ్చి దక్షిణ కూడా ఇవ్వాలా సార్? ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే చెప్తాను చూడండి. ఇతను ఒక 2-3 గంటలు జపం చేసుకోవాలిగా గాయత్రి. మరి ఆ సమయం ఆయన కోసం వెచ్చిస్తున్నాడుగా. వెచ్చిస్తున్నందుకు
ఓ దానానికి ఇంతని, కొంతమంది ఒక్కొక్కరికి ఒక రకంగా తీసుకుంటారు, అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. కొంతమంది ఎంతైనా ఇచ్చింది తీసుకుంటా అంటారు, కొంతమంది ఏంటంటే ఓ 200 ఇవ్వండి, 300 ఇవ్వండి, 500 అని అడుగుతారు. మీకు ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి ఇవ్వండి. అంతేగాని నేనేమంటానంటే దానం ఇచ్చేటప్పుడు అమ్మ 500 అడిగాడు అని తిట్టుకోకండి మనసులో. మీరు ఇచ్చిన దానం వల్ల ఉపయోగం ఉండదు. అలాగే తీసుకునే వ్యక్తి కూడా పాపం ఆయన లేదు అంటే మనస్ఫూర్తిగా ఆశీర్వదించి తీసుకోండి. ఆయన ఉదాహరణకు 500 ఇవ్వాలనుకోండి దానానికి, 200 ఉన్నాయండి నా దగ్గర, పేదవాడిని ప్రాబ్లంలో ఉన్నా అంటే తీసుకుంటే ఏమవుతుందంటే పర్లేదు నాన్న ఏం కాదని అమ్మవారు ఏం చేస్తుందంటే ఈ పురోహితుడికి ఇంకో రూపంలో 1000 రూపాయలు కలిసి వచ్చేలా చేస్తుంది. ఎక్కడా కూడా ఒక ధర్మాన్ని మనం పాటించినప్పుడు ఆ ధర్మ సంబంధంగా దేవత ఇక్కడ ఉంటుందండి. మనం ఒక దానం చేస్తున్నామంటే, ఒక శనికి సంబంధించిన నువ్వులు దానం తీసుకుంటున్నప్పుడు ఇక శని భగవాన్ నిలబడతాడు. నిలబడి ఆయన ఆశీర్వదిస్తున్నప్పుడు ఆయన ఖచ్చితంగా తన అనుగ్రహాన్ని ఆయనకి ఇస్తాడు. శుక్రుడు గురువు ఏ గ్రహమైనా నిలబడడం జరుగుతుంది, దేవత నిలబడడం జరుగుతుంది. అది మనం అర్థం చేసుకొని ఇబ్బందుల్లో ఉన్నామయ్యా మేము ఇవ్వలేమన్నప్పుడు ఆయన కొంచెం ఎంతో కొంత ఎక్స్క్యూజ్ చేసి తీసుకున్నా ఆయనకి ఇంకో రకంగా ఖచ్చితంగా దేవత చూపిస్తుంది రూట్ని. ఇక్కడ 200 వదులుకుంటే అక్కడ 2000 వచ్చేలా చేస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అలాగే ఆ వ్యక్తికి మంచి జరగాలనేటువంటి భావంతో దానం తీసుకొని ఈయన గాయత్రి చేసుకున్నందుకు ఈయన గాయత్రి చేసిన ఫలితము వస్తుంది, దానం తీసుకున్న పుణ్య ఫలితం కూడా వస్తుంది. గాయత్రి చేస్తే, గాయత్రి చేయకపోతేనే ప్రాబ్లం ఎప్పుడు కూడా. ఇది ఖచ్చితంగా పాటించాలి. అయితే ఇక్కడ చాలామంది ప్రదేశాల్లో కొన్ని తీసుకునే ప్రదేశాలు అంటే కొన్ని ఊర్లలో అసలు తీసుకునే వాళ్ళే ఉండరు. ఓకే, అలాంటప్పుడు ఆ పదార్థాలని అంటే ఉదాహరణకు గోధుమ అనుకోండి, గోధుమ రవ్వ గోగు పెట్టచ్చు, బియ్యం పెట్టచ్చు, కందుల ప్లేస్లో క్యారెట్స్ పెట్టచ్చు, అదేవిధంగా శనగల ప్రదేశంలో అరటికాయలు పెట్టచ్చు. కానీ నువ్వుల ప్రదేశంలో నువ్వులు పెట్టకూడదు గోవుకి, అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉంటే ప్రాబ్లం వస్తుంది. బెల్లం పెట్టండి గోవుకి. ఆ రకంగా దేశీవాలి గోవుకి ఇప్పుడు శుక్రుడు అనుకోండి, బొబ్బర్లు ఇస్తాం, బొబ్బర్లు నానబెట్టి పెట్టే వాళ్ళు ఉంటారు. లేదంటే నేనేం చెప్తానంటే తీపి పదార్థాలు ఏదైనా గోవుకు పెట్టండి. రాహు అనుకోండి బెల్లపు ఉండలు 4 ఉండలు పెట్టండి. కేతువుకు అనుకోండి ఉలవలు పెట్టడం కాకుండా గ్రాసం పెట్టండి. అలా పెట్టి సకల దేవతలు అందులో ఉన్నారనే భావంతో చేయండి. అప్పుడు మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. దానివల్ల ఫలితం మాత్రం 100% మీరు దానం ఇవ్వడం వల్ల వచ్చి తీరుతుంది. అందులో ఎటువంటి సంశయం కానీ సంకోచం కానీ డౌట్ఫుల్గా వస్తుందో రాదో అని అక్కర్లేదు. ఎలా అంటే కొన్ని ఉంటాయమ్మా. ఎలా అంటే దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించడం కానివ్వండి, దానం ఇవ్వడం కానివ్వండి, ఇవి ఎలాంటి ఫలితాలంటే ఒక దీపం వెలుగుతుంది, ఆ దీపంలో మీరు వేరు పెట్టారు, మీరు ఎఫర్మేషన్ ఏం చేసుకోకర్లేదు కాలాలని, దాని ధర్మంగా అది ఎలా కాలుతుందో వేలు, అలాగే ఈ వ్యక్తి ఇచ్చిన దానానికి ఫలితం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.